నేను చేసిన సినిమాలు ఇప్పుడు దాకా చేసిన సినిమాలకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అటువంటిది ఇంత స్టార్, ఇంత మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరోకి నాలాంటి సంగీత దర్శకుడు అవకాశం రావడం చాలా పెద్ద విషయం. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను సార్ పచ్చమూర్తి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో ఊరిలే గలమదిగో అదిగో. ఈ పాట వింటుంటే నాలో ఎంత ఆవేశం వస్తుంది, ఎంత ఉత్తేజం కలుగుతుందంటండి. ఇట్లాంటి పాట చేయడానికి కారణం దాంట్లో ఉన్న అద్భుతమైన కథ. అద్భుతమైన కథ లేకపోతే మంచి పాటలు ఎప్పటికీ రావండి. ఇంత మంచి పాటలు చేసుకుని ఇంత సంతోషాన్ని నేను ఈరోజు పొందుతున్నానంటే దానికి కారణం పచ్చమూర్తి గారు చెప్పిన కథ, ఆయన చేసిన విధానం. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారిని కలిసింది ఆర్ఎఫ్సీలో అండి. పచ్చమూర్తి గారు నన్ను తీసుకెళ్లారు. చాలా భయంగా ఉన్నాను ఆ రోజు. సార్ అని కలిసినప్పుడు అంటే అసలు భయపడుతూ ఆయన చూపెట్టిన మా పట్ల చూపెట్టిన అభిమానం కానీ మా పట్ల ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోనండి. ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా తర్వాత నాకు ఏ సినిమా వచ్చినా, ఎంత పెద్ద సినిమాలు వచ్చినా దానికి కారణం అధినాయకుడు అన్న సంగతి నేను జీవితంలో మర్చిపోనండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను నమ్మలేదండి, ఎప్పుడు అంత గొప్ప హీరో పక్కన నా పేరుని ఎప్పుడు ఊహించుకోలేదండి. ఎందుకంటే అలా చేయగలుగుతాను, చేస్తానని నమ్మకం నా మీద నాకే లేదు. కానీ అంత నమ్మకాన్ని పెట్టిన మురళి గారు అండ్ బాలకృష్ణ గారికి ఎప్పటికీ మర్చిపోను సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లాంట్ ఫంక్షన్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అధినాయకుడు ఫంక్షన్ నాకు కానీ, మా యూనిట్ కీర్తి కంబైన్ యూనిట్ అందరికీ, అలాగే ఇన్స్పైర్డ్ మూవీస్ రిలీజ్ అధినేత అందరికీ కూడా ఇవాళ ఈ బర్త్డే పార్టీ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందులో నా బ్యానర్లో జరగటం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అలాగే బాలబాబు గారు నన్ను నమ్మి ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన బాలబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో బాలబాబు గారు నా బ్యానర్లో సినిమా తీద్దాం అని నేను అడిగిన వెంటనే ఒప్పుకొని పరుచూరు మురళి డైరెక్షన్లో, అలాగే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్లో ఇదివరకు నేను ఆంధ్రుడు సినిమా తీశాను, పెద్దవాళ్ళ సినిమా తీశాను. తీసిన తర్వాత చూసి ఒప్పుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని నందమూరి అభిమానులకు తగ్గట్టు ఇంతకు ముందు వచ్చిన సినిమాలకి ఎక్కడా తగ్గకుండా ఒక భారీ ఎత్తున ఈ సినిమా తీయడం జరిగింది అధినాయకుడు. నా బ్యానర్లో ఇంతకుముందు కూడా ఇంత పెద్ద ఎత్తున సినిమా తీయలేదు. ఈ సినిమా చాలా భారీగా బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకుని, మా నందమూరి ఫ్యామిలీ అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది అధినాయకుడు అనే సినిమా. కానీ ఈ సభాముఖంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఏ రోజు కూడా బాలబాబు గారు ఎందుకు లేట్ అయింది, ఏమైందని కూడా ఒక్కరోజు కూడా నన్ను ప్రశ్నించలేదు. నేను ఆయనకి చాలా కృతజ్ఞత అండి. ఎందుకంటే ఏ రోజుని కూడా ఎందుకు లేట్ అయినది కానీ ఇలా కానీ ఇప్పుడు కూడా అడగలేదు నన్ను ఆయన. ఇవాళ నేను ఆ విషయంలో మట్టుగా నేను చాలా కృతజ్ఞతని. అలాగే నేను బాలబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కారిబాబు అనగానే అన్ని మర్చిపో, ఏమీ లేదు, మన మంచిగా వచ్చిందంతా ఈ సినిమా మంచిది, లేట్ అయినా మంచి టైంలో రిలీజ్ అవుతుంది. మీరంతా ఒక టీం వర్కింగ్ చేసి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అనేటప్పటికీ నేను చాలా ఆనందపడ్డాను. నేను ఎప్పుడూ కూడా నా తప్పుని సరిదిద్దుకుంటూ ఇక లేదు ఎలాంటి తప్పులు జరగకుండా మంచి మంచి సినిమాలు తీసి ఈ చేస్తాను అభిమానులకు కానీ బాలబాబు గారికి కానీ అందరికీ కూడా నేను ఎందుకంటే నా గుడ్డూరు మీద అవనాయి ఏదో అవనాయి చాలామంది అందరూ కూడా నాకు చాలా సహకరించి ఈ సినిమాని ఇంత భారీ ఎత్తున చేయడానికి కారణం కూడా నాకు మంచి ఇన్స్పైర్డ్ మూవీస్ అధినేతలు కృష్ణారెడ్డి గారు అయితేనేవి, అజిత్ గారు అయితేనేవి, వీళ్ళందరూ ఈ సినిమాని ఎట్లా ఉన్నా సరే ఒక భారీ ఎత్తున మనం చేసి బాలబాబు గారు తగ్గట్టుగా ఈ సినిమాని ఎక్కడ అంచనాల నుంచి మనం ప్రమోట్ చేసి మంచి పబ్లిసిటీ చేసి వాళ్ళే కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం ఇవాళ నేను అదృష్టంగా భావిస్తున్నాను. వెంటనే బాలబాబు గారు కూడా వాళ్ళు అభినందిస్తూ చాలా మంచి పని చేశారని కూడా, ఎందుకంటే ఒక మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నేను చేస్తాను. ఈ సినిమాని మా ఫైనాన్సర్స్ కానీ, అలాగే దాసనారాయణ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ అందరూ కూడా సహకరించి
ఈ సినిమాని ఇవాళ ఇలా ఈ 1వ తారీఖు డేట్ పెట్టడానికి కారణం వీళ్ళందరూ సహకరించి ఈ సినిమాని ఒక పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. మీరు పబ్లిసిటీ కూడా చూస్తున్నారు, ఎంత బాగా చేశారు వీళ్ళందరూ కూడా. ఇలాగే ఈ సినిమా రిలీజ్ వరకు కూడా ఎక్కడ పబ్లిసిటీ ఆగదు, ఇలాగే ఫంక్షన్ చేస్తానే ఉంటాం. ఈ సినిమాను సూపర్ డూపర్ డూపర్ ఇప్పుడు ఇచ్చిన సినిమా అన్నింటికంటే మించి ఈ సినిమా ఆడద్దని మీ నందమూరి ఫ్యామిలీస్ మేము సదానంగా చెప్తూ విరమించుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ అయినందుకు ఫస్ట్ బాలకృష్ణ గారు, అది ఎట్లా అంటే నేను చిన్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. రామకృష్ణ సినీ స్టూడియోస్, బాబు గారు పక్కన ఉన్నారు, రామకృష్ణ బాబు గారు. నేను డైరెక్టర్ కంటే కూడా చిన్న ఈ సినిమా కన్నా ఫీలింగ్తోనే పనిచేశాను నేను. వీళ్ళందరూ డైరెక్టర్ బాబు డైరెక్టర్ ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే నేను ఫస్ట్ రామకృష్ణ సినీ స్టూడియో సంస్థలోకి అడుగు పెట్టినప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అడుగు పెట్టాను. ప్లస్ హైయెస్ట్ పెయిడ్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ సినీ స్టూడియోస్లో. అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చింది రామకృష్ణ బాబు గారు నాకు. అట్లాగే మళ్ళీ ఒక పెద్ద హీరోతో ఈ సినిమా కూడా ఇదే ఫస్ట్. మొత్తానికి రూపం తీసుకొచ్చి జోన్ చేస్తారు బాలకృష్ణ గారు. కాబట్టి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇచ్చారు. ప్లస్ నాతో పనిచేసిన ఆర్టిస్టులకు కానీ, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, కాశీ గారికి కానీ, అందరికీ నన్ను భరించి నా అన్మెచ్యూరిటీని అక్కడక్కడ కరెక్ట్ చేసుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్ళిన మొత్తం నా టీం మెంబర్స్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్స్. అన్నగారు 6 కోట్ల ఆంధ్రులకు అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 89వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇది ఒక సినిమా కార్యక్రమం లేదో ఒక ఇంట్లో జరుపుకుంటున్న పండుగలాగా ఉంది. ఎన్నో ఇంతకుముందు అన్ని సినిమాలకి జరుపుకుంటూ ఉంటాం ఇలాంటి ఆడియో ఫంక్షన్లు. అంటే పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి ఒక పెళ్లిలో. ఆ పెళ్లిలో అటువంటి ఈ చిత్రం విడుదలకు ముందు మొదటి తంతు ఈ యొక్క అంటే ఆడియో రిలీజ్ అయింది, ఎంత ప్రజాదరణ పొందింది. అటువంటి ప్రజాదరణ పొందిన ఆడియోకి ఈనాడు ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ముఖ్యంగా ఈ యొక్క ఆడియోని ఎంతో బ్రహ్మాండంగా క్వాలిటీ విషయంలో అయితేనేమి, క్వాంటిటీ విషయంలో సరే, క్వాంటిటీ విషయం చెప్పాలా సేల్స్ బాగున్నప్పుడు ఇక అన్ని రికార్డులు కూడా అధిగమించి సేల్స్లో ఈ యొక్క చిత్రం నెలకొల్పిన రికార్డు స్థాపించడానికి కారకులైన పరోక్షంగా మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ వారికి అందరూ కూడా, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మిగతా చలనచిత్ర ప్రముఖులందరికీ, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా స్థానాన్ని పదిలంగా మీ గుండెల్లో ఇంకా పదిలంగా చేసుకోవడానికి నా సాయశక్తుల నాకు ఆ వరాన్ని ప్రసాదించినందుకు అటు మన తెలుగు జాతి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, అలాగే అభిమానులు అందరూ చేసుకున్న మన పూర్వజన్మ సుకృతం రామారావు గారు మన తెలుగు బిడ్డ కావడం. ఆ తండ్రికి బిడ్డగా నేను పుట్టడం అన్నది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. అలాగే ఇంతమంది అభిమానులు ఈ పొందడం కూడా ఎన్నో జన్మల అనుబంధం, విడదీయరాని అనుబంధం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క చిత్రం అధినాయకుడు, దీనిలో నేను త్రిపాత్ర అభినయం చేశాను. పరశురు మురళి కథ చెప్పగానే అతను ఏ ఆవేశంతో అయితే ఆ కథ చెప్పాడో, అప్పుడు కథ చెప్పినప్పుడే 3 పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేయడం జరిగింది. అంటే ఒక దర్శకుడు అటువంటి ఒక మంచి కథను తీసుకొచ్చినప్పుడు తప్పకుండా నాకు కూడా ఒక నటించడానికి ఒక మంచి అవకాశం, ఒక ఛాలెంజ్ అనిపించింది. ఛాలెంజ్ మనకేం కొత్త కాదు. ఫ్రెండ్లతో మనకు పని లేదు. తప్పు చేసిన వాడు బెండు తీయడమే మన శైలి. ఒక స్టార్డమ్ అన్నది ఒక పాత్ర ఇంకెన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలోకి వెళ్ళినప్పుడు మేము ఎలాగైతే మమేకమై ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాం, అలాగే ప్రేక్షకులు కూడా మమేకమై
పరకాయ ప్రవేశం చేసినప్పుడు తప్పకుండా మేము ఏమి చేసినా వాటిని ఆదరిస్తారన్న నమ్మకం ప్రేక్షక దేవుళ్ళ మీద నాకు ఉంది. ఇంతకుముందు ఎన్నో సినిమాలు సమర్థకుమార్ రెడ్డిలో గోపాల్ గారు ట్రై చేశారు, సంఘమిందని చెంపదెబ్బ కొట్టినప్పుడే మరి అప్పుడు అనుకున్నాం మేము ఎస్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాం కాబట్టి ప్రేక్షకులు కూడా దాన్ని ఆదరించారు కాబట్టి ఆ సన్నివేశం పండింది. అలాగే ఒక అంజలాదేవి అందులో విలను పాత్ర అమ్మాయి అప్పటికి ఇంకా స్టార్గా ఒక గ్లామర్ ఆర్టిస్ట్గా తప్పితే ఒక స్టార్గా ఒక ఆర్టిస్ట్గా ఇంకా నేను చెప్పేది ఒక్కొక్కరికి ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి నటుల్లోనూ ఆ వైవిధ్యం చూపించగలిగే సత్తా ఉంది. అది మనకి మనకి దొరికే కథను బట్టి ఉంటుంది, కథ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా కళ్యాణ్ మాలిక్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. చాలా మీరు చూస్తున్నారు, ఎన్నో విజయాన్ని పాటలు ఉన్నాయి. వాడు మంచి యువతరానికి ఆకట్టుకునే పాట, అలాగే మరి 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్లు ఉన్నాయి. ఇక రకరకాల ఆయనకి కూడా ఒక మంచి అవకాశం. ఆయన చెప్పినట్టు కథ చాలా ముఖ్యం. కథలో సన్నివేశాన్ని బట్టి రకరకాల పాటలు, ఆ పాటలు ఎక్కువగా నా సినిమాల్లోనే ఇటువంటి జరగడం అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే పాటలన్నీ ఎక్కువగా నా సినిమాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి అని. ఎందుకంటే ముఖ్యంగా నాన్నగారి విషయం తీసుకుంటే ఆయన భాషలో స్పష్టత, అలాగే ఆయన స్వచ్ఛమైన భాష, అలాగే స్పష్టమైన నటన వైదుష్యంతో ఆయన ఈనాడు ఒక మరవలేని ఒక స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. చాలామంది అడిగాను నన్ను ప్రచారానికి వస్తున్నారా అని. వస్తున్నానన్నాను. ఎప్పుడన్నారు? సినిమాని పంపుతున్నానన్నాను. జరుగుతున్న వాస్తవాన్ని ముందు మన అవగాహన చేసుకున్నప్పుడు మనం బాగుండాలని ముందు మనం కోరుకున్నప్పుడే ఒక చైతన్యం ప్రజల్లో వస్తుంది, ఒక ఆవేశం, ఒక తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో ఆ తిరుగుబాటుని ఆవేశాన్ని తీసుకొచ్చే సినిమానే ఈ అధినాయకుడి చిత్రం. అలాగే మా ఈ ఇన్స్పైర్డ్ మూవీస్ కృష్ణారెడ్డి గారు, అలాగే అజిత్ గారికి అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిత్రం అద్భుతంగా వచ్చింది. నేను అన్నాను డాక్టర్లతో మనకి పని లేదు, ఎన్నో చేసుకుంటూ వచ్చాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించాలని, ఇక ఇలాంటి ముందు మన తెలుగులో ఇలాంటి నిర్మాతలు ఉన్నందుకు మనం గర్వపడాలి. ముఖ్యంగా యలమంచిలి సాయిబాబు గారు ఉన్నారు. ఈ రోజుల్లో ఇటువంటి శ్రీరామరాజ్యం లాంటి సినిమాని ఆయన ధైర్యం సాధించి సినిమా తీయడం నా ఒక్కడి మీదే కాదు, అందరి మీద నమ్మకంతో ఆయన సినిమాకి పనిచేసిన నటీనటులు అయితేనేమి, సాంకేతిక వర్గం, నిపుణులు అందరి మీద నమ్మకంతో ఆ చిత్రాన్ని, అలాగే ఇటువంటి ఇంకా 3 వేషాలు వేస్తే దమ్మున్నవాడున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే చేయడం కాదు ఏదో వేషం వేసేసుకుని వచ్చి కెమెరా ముందు నేను ఎప్పుడు అంటుంటాను, నటన అంటే కేవలం అరవడమో కేకలేయడమో ఒక డైలాగ్ చెప్తామో కాదు. సో ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలు 3 చూస్తారు రేపు తప్పకుండా. నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ చిత్రం. నాకు ఆనందాన్ని ఇచ్చిందంటే నేను ముందుగా ఒక ప్రేక్షకుడి దృష్టితో ఆలోచిస్తాను. ఈ సినిమానైనా నా అభిమానుల దృష్టితో ఆలోచిస్తాను. తప్పకుండా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అందరినీ నిరుత్సాహపరచకుండా మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ చిత్రం వచ్చిందని ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి చెప్తే ఫ్రెండ్లతో మనకు పని లేదు, తప్పు చేసిన వాడి బెండ్ తీయడమే మన స్టైల్. చాలా బాగా చిన్న చిత్రం.